చచ్చిపోతున్నానండి. ఏం చేస్తున్నానా చెప్తాను. ఈరోజు ఆదివారం కదండి. ఏటి పది గొప్ప అనుకుంటున్నారా? మాకు గొప్పేనండి. ఏంటంటే కార్తీక మాసం అన్నాళ్ళు నీసు తినలేదు కదా, మొక్క ఉంటే కానీ మనకు ముద్ద తెగదు. లేదు పోయి కార్తీక మాసం అయిపోయింది కదా తినేద్దామా అని అనుకుంటే మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం వీటన్నిటిని దాడుకునేసరికి ఆదివారం వచ్చేసింది. ఈ ఆదివారం ఏం సరే నోటికి కమ్మగా కాస్త మొక్క వెళ్ళింది అనుకోండి, సమ్మగా ఉంటుంది. అలాగని మా ఆయన్ని 4 గంటలు లేపి చికెన్ షాప్ పంపించానండి. ఇప్పుడు వరకు రాలేదు. ఇంకానంట 10 మంది ఉన్నారట ఆయన ముందు. ఎప్పుడు వస్తారో. సరే మా అమ్మ ఏం చేసిందో కనుక్కుందాం. అమ్మా ఏంటి ఏం చేస్తున్నానా? మసాలా నూరుతున్నాను. ఎందుకా? ఆదివారం కదమ్మా, ఈరోజు చికెన్కి మీ అల్లుని పంపించాను 4 గంటలు లేపి. ఆయన ముందు ఇంకో 10 మంది ఉన్నారట. పోనీ మటన్కి పంపించాల్సిందా? అది కూడా చేశాను. మీ మనవాడిని పంపించానమ్మా. ఆడ ముందు 30 మంది ఉన్నారట. ఏంటి ఈ బాధ అంతా పడలేక మీరు చేపలు తెచ్చుకొని పులుసు తీసుకొని వేపుడు చేసేసుకున్నారా? అబ్బో మీరు గొప్ప తెలివైన వాళ్ళ అమ్మో. అందుకే మేము కూడా చేపలకు పంపించాం. ఎవరినా? నాన్నగారిని ఇందాక కాల్ చేసింది మనమే. ఏంటి వీళ్ళందరినీ పంపించి నేనేం చేస్తున్నానా? మసాలా నూరుతున్నాను. దేనికా? ఆ ముగ్గురులోని ఎవరు ముందొస్తే ఆ కూర వండుతానమ్మా. అందుకే చికెన్ మసాలా, మటన్ మసాలా, చేపల మసాలా 3 నూరుతున్నామ్మా. ఏంటి ముగ్గురు తేపోతే ఏం చేస్తానా? చేసేదేముంది, మీ ఇంటికి వచ్చేస్తాం భోజనానికి. సింపుల్. పెట్టేశారు. తప్పేముంది, సండే అయిపోద్ది, చేపల కూర అయిపోద్ది.